ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం సందర్భంగా మరి వాస్తవంగా అందరికి సమన్యాయం జరగాలని చెప్పేసి ఒక రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు అందరూ ప్రతి ఒక్కరు అందాలని చెప్పేసి ఒక ఉద్యమాన్ని మహత్వ ఉద్యమాన్ని చేపడుతున్న సందర్భంలో మరి ఆ ఉద్యమంలో గతంలో 30 సంవత్సరాల కింద కూడా ఆ ఉద్యమంలో అందరూ అనేక మంది అసువులు బాసి అమరులై ఉద్యమ స్థిరత్వం కోసం పోరాడినటువంటి వీరులను తలుచుకుంటూ ఈ పాట మాదిగ మా వీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరగని ధీరులారా అశువులు బాసిన అమరులారా తూర్పున పొడిచేటి పొద్దున్న వెలుగులు బిడ్డలో మార్పుకై నడిచేటి ఉద్యమ తారలు కొడుకులో మాదిగ మహవీరులారా ఆది జాంబవుని వారసులారా మాదిగ మా వీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరగని ధీరులారా అశువులు బాసిన అమరులారా అలు పెరగని ధీరులారా అశువులు బాసిన అమరులారా తూర్పున పొడిసేటి పొద్దున్న వెలుగులు కొడుకులో మార్పుకై నడిచేటి ఉద్యమ తారలు బిడ్డలు మాదిగ మా వీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరగని ధీరులారా అశువులు బాసిన అమరులారా జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కులెల్ల ఉరిమి చూసినారు హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ఉరిమి చూపినారు విప్లవకారులుగా మారి విజయకేతనం ఎగరేసినారు విప్లవకారులుగా మారి విజయకేతనం ఎగరేసినారు ఆత్మ గౌరవ పోరాటంలో కొడుకులో జాతిగతి మారుతుందని సాటినారా బిడ్డలు మాదిగ మా వీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరగని ధీరులారా అశువులు బాసిన అమరులారా రాని తనవు బాధ చూసి కన్నా అవ్వయ్యను ఎడబాసి తనము బాధ చూసి కన్నా అవ్వయ్యను ఎడబాసి ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరితలను తిరిగేసి రాసి ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరితను తిరిగేసి రాసి పల్లెలకు పైనమ్ము చేసి తల్లి చెల్లెలను పోగు చేసి పల్లెలకు పైనమ్ము చేసి తల్లి చెల్లెలను పోగు చేసి దండోర డప్పుల్ల వెలుగయ్యినారా కొడుకులో మా మండ గుండెల సప్పుడై మోగినారా బిడ్డలో మాదిగ మా వీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరగని ధీరులారా అశువులు బాసిన అమరులారా మాదిగ మహవీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరగని ధీరులారా అశువులు బాసిన అమరులారా మాదిగ మా వీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరగని ధీరులారా అశువులు బాసిన అమరులారా. నిజంగా శైలేంద్ర అన్న చాలా అద్భుతంగా వాడు పాట మాత్రం మస్తుంది. సో అట్లానే వాస్తవానికి మీరు అన్నట్టు ఎస్సీ వర్గీకరణ విషయం ఇప్పుడు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా దానికి ఆమోదం తెలపడం జరిగింది. సో అదే విధంగా ఇక తెలంగాణ అంటే ఫోక్ కల్చర్ ఎక్కువగా ఉంటది, జానపదాలకి పుట్టినగా తెలంగాణ ప్రాంతం ఉంటది. సో ఇప్పుడు కొంచెం తెలంగాణలో పల్లెటూరులో పాడుకునేటువంటి పాటలు, పొలాలలో నాటలు పాడుకుంటారు కదా, మనం కూడా మంచి పచ్చని పొలాల మధ్యలో ఉన్నాం. సో ఈ అట్మాస్ఫియర్ కి తగ్గట్టు, ఈ వాతావరణానికి తగ్గట్టు ఒక పాట పాడండి. గడ్డ మీద చిన్నది గడువ చిన్నది, దాని మీద నా మనసున్నదిరా, దానక మీద నా మనసున్నదిరా, దాని మీద నా మనసున్నదిరా, దానక మీద నా మనసున్నదిరా. గడ్డ మీద చిన్నది గడుసు చిన్నది, దాని మీద నా మనసున్నదిరా, దానక మీద నా మనసున్నదిరా, దాని మీద నా మనసున్నదిరా, దానక మీద నా మనసున్నదిరా. పోవాలరా దాని దేవాలరా, మా అయ్యాకు కోడల్ని చెయ్యాలరా, పోవాలరా
దాని దేవాలి రామ అయ్యాకు కొడల్ని చేయాలిరా పోవాలరా దాని దేవాలి రామ అయ్యాకు కోడల్ని చెయ్యాలరా పోవాలిరా దాని దేవాలి రామ అయ్యాకు కొడల్ని చేయాలిరా గడ్డ మీద సిన్నది గడవ తిన్నది గడ్డ మీద సిన్నది గడవ తిన్నది గడ్డ మీద సిన్నది గడవ తిన్నది గడ్డ మీద గుడిసెది గడవన్నది దాని మీద నా మనసున్నదిరా దానక మీద నా మనసున్నదిరా దాని మీద నా మనసున్నదిరా దానక మీద నా మనసున్నదిరా సందులో సంసారి వెగడ్డి వాగులో పొగడారి వెగడ్డి అందులో సంసారి వెగడ్డి వాగులో ఒకలాడి వెగడ్డి సందులో సంసారి వెగడ్డి వాగులో పగలాడి వెగడ్డి అందులో సంసారి వెగడ్డి వాగులో ఒకలాడి వెగడ్డి ఆ గడ్డి నీ మీద మనసాయనే ఒరి పోసల గడ్డి నీ మీద మనసాయనే గడ్డి నీ మీద మనసాయనే ఒరి పొదల గడ్డి మీద మనసాయనే ఆ గడ్డి నీ మీద మనసాయనే ఒరి పోసల గడ్డి నీ మీద మనసాయనే గడ్డి నీ మీద మనసాయనే ఒరి పొదల గడ్డి నీ మీద మనసాయనే మోపు గడితే మోపుకు వందవు జాన పెడితే జానకు వందవు మోపు గడితే మోపుకు వందవు జాన పెడితే జానకందవు మోపు గడితే మోపుకు వందవు జాన పెడితే జానకు వందవు మోపు గడితే మోపుకు వందవు జాన పెడితే జానకు ఆ వందవు గడ్డి నీ మీద మనసాయనే ఒరి పోసల గడ్డి నీ మీద మనసాయనే గడ్డి నీ మీద మనసాయనే గరి పొద్దుల గడ్డి నీ మీద మనసాయనే ఈ లెక్క ఉంటాయి నా జానపదాలంటే ఉర్రొత్తులు గజ్జి విధంగా ఉంటాయి నిజంగానా పాటలు నెక్స్ట్ లెవెల్ అంటారు కదా ఇప్పుడు ట్రెండింగ్ అంతా అదే ఉంది కదా నెక్స్ట్ లెవెల్ అంటారు కదా సినిమాలో జానపదాలు ఎక్కువ వాడుతున్నారు వాస్తవంగా వాస్తవానికి ఇప్పుడు ఈ కొంతకాలంలో కూడా తెలంగాణ పాటలు సినిమాలలో వాడుకుంటున్నారు సో నిజంగా చాలా అద్భుతం రాబోయే భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలంగాణ జానపదాలతో నిండిపోతుంది కావాలి అని అనిపిస్తుంది కావాలి ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది సో అట్లనే న్యాయం జరిగితే సంతోషం సో రానున్నటువంటి భవిష్యత్తులో కూడా తెలంగాణకు సంబంధించిన కళాకారులు సినీ ఫీల్డ్ లోకి పోవాలి చాలా మంది పోవాలి ఇప్పుడు పోతున్నారు కొంతమంది ఇంకెక్కువ మంది పోవాలి చాలా మంది పోవాలి ఇప్పుడే ఎంటర్ అవుతారు ఇప్పుడే మంచి కాలం వస్తుంది ఇంకో జానపదం పాడండి అందాల బొమ్మ సందమామే నువ్వమ్మ అందాల బొమ్మ సందమామే నువ్వమ్మ కసి కసిగా చూస్తావేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ హుస్నాబాదు పొల్ల కసి కసిగా చూస్తావేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ సూర్యపేట పొల్ల సుజాత 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 ఏమిట పిల్ల నారాత సుజాత ఏమిట పిల్ల నారాత అందాల బొమ్మ సందమామే నువ్వమ్మ నీ నడుమే వయ్యారం నీ నడికే సింగారం నీ నడుమే వయ్యారం నీ నడికే సింగారం నీ మోము చంద్రవంక నీకు లేనే లేద వంక నీ మోము చంద్రవంక నీకు లేదు వంక నీ చూపే శృంగారం నీ చూపే శృంగారం జరరాయే బంగారం నిన్ను విడిచి ఉండగలనా కను పాపమైన లలన తరిచేరవెందు బలన నిన్ను విడిచి ఉండగలనా కను పాపమైన లలన తరిచేరవెందు బలన సుజాత 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 ఏమిట పిల్ల నారాత సుజాత ఏమిట పిల్ల నారాత అందాల బొమ్మ సందమామే నువ్వమ్మ సిరిమల్ల పూలు జడలో బంగారు పూలు మెడలో నల్ల పూలు జడలో బంగారు పూలు మెడలో సిరిమల్ల పూలు జడలో బంగారు గొలుసు మెడలో సిరిమల్లె పూలు జడలో బంగారు గొలుసు మెడలో ఇవాలు జారు కురులు వెనకట్టలేని సిరులు ఇవాలు జాలు కురులు వెలకట్టలేని సిరులు రాగాల రాజహంస రాగాల రాజహంసాలను పెట్టమాక హింస మెరిసేటి మేఘమాల తరచూపన గోమాల తిరిగేన విరగజాల మెరిసేటి మేఘమాల దరచూడవ గోపాల ఆ గణిత విరగజాల సుజాత 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 ఏమిట పిల్ల నారాత సుజాత ఏమిట పిల్ల
రాత సుజాత దేవుడెట్ల రాసెనో మన రాత దేవుడెట్ల రాసెనో మన రాత అందాల బొమ్మ సందమామే నువ్వమ్మ కసి కసిగా చూస్తావేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ సూర్యపేట పుల్ల కసి కసిగా చూస్తావేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ సూర్యపేట పుల్ల సుజాత 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 ఏమిట పిల్ల నరాత సుజాత ఏమిట పిల్ల నరాత సుజాత ఏమిట పిల్ల నరాత సుజాత సుజాత ఏమిట పిల్ల నరాత. నిజంగా పాట మాత్రం సూపర్ ఉంది. మరి ఆ సుజాత వచ్చిందారా ఇంతకి?